చిత్తూరు జిల్లాలో రైతుల కష్టాలు రోజురోజుకి బతుకుపై ఆశలు చంపేస్తున్నాయి. ఒకవైపు చామంతి పూలు రోడ్డుపై పోస్తున్న రైతులు, మరోవైపు కూరగాయలను గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో టమాటాకు గిట్టుబాటు ధర దక్కటం లేదని వాపోతున్నారు. పంటకు పెట్టే ఖర్చు, కోతకు కూలీలకు ఇచ్చే ఖర్చు, రవాణా ఖర్చు సైతం రావటం లేదని అంటున్నారు. ధరలు పడిపోవటానికి కారణం దళారీ వ్యవస్థ అంటున్నారు. కూరగాయల ధరల పతనంపై చిత్తూరు వ్యవసాయ మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. టీవీ నేను శివకుమార్. చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం వచ్చేసి వ్యవసాయ మార్కెట్లో అయితే ఉన్నాం ఇక్కడ పలమనేరు దగ్గర. సో టమాటా రైతులు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా రేట్లకి పెట్టిన గిట్టుబాటు కూడా రాలేదని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మనతో రైతు ఉన్నారు, మనం ఆయన మాటలు తెచ్చుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈ టమాటాలు ఎన్ని బాక్సులు తెచ్చుకున్నారు ఇక్కడికి? 260 బాక్సులు తెచ్చినాము. 260 బాక్సులకు కనీసము కూలి నా ఖర్చులు కూడా వెళ్ళడం, అన్న ఖర్చు కూడా వెళ్ళడం, వాళ్ళకే నేనే బాకీ పడతానా. అన్నిటికేమో ఒక ఎగుమతి ఇచ్చా, టమాటాలకు మాత్రం దిగుమతి వేయడం లే. అందులో గుత్తకు చేసి పెట్టేది, గుత్తకు చేసి పెడితే ఎకరాకి 20,000 టమాటాలు ఇట్లా నాశనం. రాత్రి సైడ్ బుద్ధపులు వచ్చినాయి, ఏం చేస్తాం, పడిగాపులు కాసి. ఓకే, ఎంత పోయింది అన్న ఈరోజు టమాటాల బాక్స్ ఇక్కడ? ఈ రోజు టాప్ 70, టాప్ 50 రూపాయలు. 50 రూపాయలు. 50 రూపాయలు. ఓకే, ఈ టమాటాలు పండించడానికి మీకు మొత్తం ఖర్చు ఎంత అయింది? ఇవన్నీ ఎంత వస్తుంది? నిన్న కూల్లే 15 మూల 45, 4,500. నాకు వచ్చి 900. ఇప్పుడు 900 వచ్చింది. 900 వస్తుంది అంతే లెక్క టోటల్ వేసి. ఓకే, ఎన్ని బాక్సులు తెచ్చి? ఎన్ని బాక్సులు? 260 బాక్సులు తెచ్చి 260 బాక్సులు 900 వచ్చింది. 900 వస్తుంది. ఓకే, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చంద్రబాబు నాయుడు చేసే పని, అరటికాయలకు ఎగుమతి ఇచ్చాడు, టమాటాలు కూడా రైతులను ఆదుకోవాలి కదా. 50 రూపాయలు బాక్స్ అంటే ఏం కడతారు? మీరు ఎక్కడి నుంచి తెచ్చినారు? అనంతపురం దగ్గర గార్ల తిన్నా 204 బాక్సులు తెచ్చిన 60 రూపాయలు పోయినాయి. 60 రూపాయలు పోయినాయి. 60 రూపాయలు పోయినాయి. నేను కూలోళ్ళు 10 మంది వీకినారు. 300 కూలీ, 10 మంది కూలోళ్ళకి 3,000, 4,200 వచ్చింది. ఎన్ని ఎకరాల్లో టమాటా పంట పండించిన ఎంత ఖర్చు అయింది మొత్తం పంటకి? 83,000 వచ్చింది. బిల్లు కూడా చూపించమంటే చూపిస్తాను. పంటకి 83,000 వచ్చింది. ఈ పంటకి అంతా 83,000 పెట్టుబడి పెట్టినా, ఇప్పుడు ఒక 60,000 వచ్చింది. ఇంకా మిగతా అంతా ఇప్పటి నుంచి చేదుకుండా గొర్రెలకు ఇచ్చుకోవాలా. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇంకా ఎకరాలు ఇంతో సాయం చేస్తే చేసినట్లా, లేదంటే ఏంది లేదు, శూన్యం. ఓకే, అంటే ఇట్లే ఉంటే రాబోయే రోజుల్లో టమాటా రైతుల పరిస్థితి ఏ విధంగా అయిపోవచ్చు? ఉంటే అంతే, ఇంకేందో ఉంటది. లేదంటే గొర్రెలకు ఇచ్చుకుంటూ పొట్లు పట్టిస్తారు, దినాల కన్నా కోసం, అంత తప్పితే ఏముంటుంది. ఓకే, చెప్పండి భయ్య, అసలు ఈరోజు చూసుకున్నట్లయితే రైతులు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే? ఇటువంటి బాడీ ఖర్చులు కానీ రావడం లేదు, ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాల్సింది కోరుతున్నాం. ఓకే, అంటే రైతులు ఒక 3 నెలలు పంట పండించి తీసుకొస్తే కూడా గిట్టుబాటు ధర ఆవేదన చెందుతున్నారు. సో ఇట్లే ఉంటే రాబోయే రోజుల్లో రైతు ఏమైపోయే అవకాశం? రైతు ఏమాత్రం కోలుకోలేడు, చాలా దెబ్బ పడింది. అది ఏమన్నా ఆదుకోవాలని. మరీ ముఖ్యంగా చూస్తే టమాటాకి సంబంధించి చెప్తున్నారు. అసలు టమాటా రేట్లు 60-70 రూపాయలు అంటే ఏం రాదు. కూలీలు వచ్చి 400 ఏమి, మళ్ళీ పుర్రి దానికంటే అది 220 అట్లుంటుంది. దాని గురించి ఏం రాదు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? పొంగునూరు పక్క నుంచి వచ్చినారు. ఏం తెచ్చినారు ఇక్కడికి మీరు? టమాటో కాలిపోయి. సో ఎట్లా రేట్లు ఇక్కడ చూసుకుంటే? రేట్లు ఏం లేదు సార్, ప్రస్తుతానికి టమాటో బాడీకి రాలేదు. కమిషన్ కూలీ ఏం చేతి ఇంకా పడతా ఉంది, ఏం రాలేదు సార్. ఓకే, మీకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? ఎంత వచ్చింది ఈరోజు ఖర్చు? మొత్తం పెట్టుబడి మీద 55,000 పెట్టుబడి చేను మీద పెట్టినాడు. ఈ రోజు చూస్తే ఏం అమ్మలా, స్టాక్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే అమ్మకాన్ని పెట్టేసి అమ్ముకోవడానికి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఆటో బాడీకి కూడా ఆయన అడిగి తీసి ఇచ్చినాడు. 1500 వాడి నుంచి వేసుకోవాలంటే 1500 ఖర్చు వచ్చింది ఆటో బాడీకి. ఆయన మండే ఆయన అడిగి తీసుకొని ఇచ్చినాడు. ఓకే, అంటే తెచ్చిన పంటకి గిట్టుబాటు రాకపోతే పెట్టేసి వెళ్ళిపోతాను. పెట్టేసి వెళ్ళిపోతాడు, అమ్మలేదు. ఓకే, టమాటాలు చూస్తే ఎంత ఉంది ఈ రోజు రేట్ ఇక్కడ? ఈ రోజు 50 నుంచి 60 రూపాయలు. ఓకే, గిట్టుబాటు అవుతుందంట? గిట్టుబాటు లేదు సార్. రైతుకి గిట్టుబాటు ధర కనుగొనాలంటే మినిమం 160, 170 నుంచి 200 లేకపోతే ఏదో కూలీలు దాంతో పోయి అని చేతికి ఒక పెట్టుబడి కన్నా వస్తుంది. లేదా దానికన్నా తక్కువ పోయింది అనుకో ఏమి రాదు. నీ పంటకి మొత్తం ఎంత ఖర్చు అయింది? టమాటాకి వచ్చి 55,000 ఖర్చు పెట్టాను సార్. ఒక 5,000 మొలక నాటినాను, ఒక 3/4 ఎకరా 55,000 ఖర్చు వచ్చింది. 55,000 కూడా రావడం లేదు చేతి. ఇంకా కూలీలు పెట్టి పెరిగి అదొక బాధ అట్లే వదిలేస్తున్నారు. ఓకే, ఎన్ని నెలలు పంట టమాటా? అది 3 నెలల పంట. 3 నెలలు పంట. 3 నెలలు పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా? గిట్టుబాటు ధర కాంప్లెక్స్ ఎక్కువ రేటు. ఇప్పుడు కూలీలు పోల్చుకుంటే
ఆ కూలీలకి ఇచ్చేదానికే మా దగ్గర డబ్బు లేదు సార్. ఉమ్, వాళ్ళు వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు. ఉమ్, ఈ వాళ్ళకి ఇక మేము ఇడలేక ఉమ్. చాలా అప్పులు పాలైపోతారు. అప్పులు పాలైపోతుంది. ఓకే, ఇట్లే ఉంటే రాబోయే రోజుల్లో రైతుల పరిస్థితి ఏమైపోతుంది? రైతు అనేవాడు ఉండకూడదు. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎక్కడెక్కడ ఫైనాన్స్ పరంగా తీసుకొని వస్తాము, లోన్లు పడి తీసుకొని చేతులు గిట్టుబాటు ధర లేక రైతు ఏమి వల్ల మా వైకే టీవీ ద్వారా నువ్వు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకటే సార్, రైతులంతా కింద పడుతున్నారు. వాళ్ళు ఆదుకోవాలి ఉమ్, ఏదో రూపంలో సహాయం చేస్తే రైతులు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటారు. ఉమ్. అదే సార్ నేను చెప్పగలిగేది. ప్రతి ఒక్క గవర్నమెంట్కి, ప్రతి ఒక్క వీళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.